few moments later. తీసుకొచ్చేసి ఇంటికైతే వచ్చాను ఫ్రెండ్స్. అలాగే కొన్ని కూరగాయలు కూడా తీసుకొచ్చాను. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఓమేకరా ఎక్కడో పోతావు నీకోసమే. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి అందరికీ తెలిసిందే మదర్స్ డే అనమాట. అందరికీ హ్యాపీ 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 మదర్స్ డే ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం వీడియో అనుకుంటాను. పిల్లలు ఎవరికైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ హ్యాపీ మదర్స్ డే అని చెప్పింది. అంటే పిల్లలు లేని మన సంగతి ఏంటి, వాళ్ళని అవమానిస్తున్నావా, ఇంకో రకంగా కామెంట్లు వేసింది అనమాట. నా ఉద్దేశం అది కాదు. సో పెళ్లి కాని వాళ్ళకి చెప్పలేం కదా సడన్గా వెళ్ళి వాళ్ళకి హ్యాపీ మదర్స్ డే అంటే ఇంకో రకంగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆ రకంగా పోయిన సంవత్సరము అట్లా అనికాసి నేను పిల్లలు ఉన్న వాళ్ళకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పి, సో పిల్లలు అది ఇంకో వేలో వెళ్ళింది. సో అలా కాదు ఫ్రెండ్స్. సో మొత్తానికైతే అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈ అలవాటు వచ్చేసి నాకు భారతి దగ్గర నుంచి వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళ అమ్మకి ప్రతి సంవత్సరం వెళ్ళి ఒక స్వీట్ తినిపించి వస్తారనమాట. నాకు కూడా ఎందుకు ఈ సంవత్సరం అవును కదా అనిపించా. సో ఎట్లా వెళ్తే ఉంటే అక్కడ తయారవుతాం అనేది ఇద్దరు ఎగ్జాంపుల్ చూడండి. హ్యాపీ మదర్స్ డే అమ్మా. థ్యాంక్స్ అన్నత్త. థ్యాంక్ యూ. కరెక్ట్. ఓకే, ఫస్ట్ టైం వినోదు. నీకే తిను, ఆ పిల్లలు చూసేలో తినేసి అత హ్యాపీ మదర్స్ డే అత నా తరపు నుండి కూడా. సో మా అమ్మల విషయంలో ఎక్కువ బాధపడుతుంది, కానీ సంతోషం కూడా పడుతున్నాను. ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు. ఇదే మాట నెగిటివ్లో చెప్తుంటే కిందకి రా. ఇప్పుడు కొంచెము అర్థమైందనమాట. సో ఎలా బ్రతకాలనేది నేర్పించలేవనే విషయంలో నేను కోపడుతుంటే, కానీ అది నేర్పినా నేర్పకపోయినా లైఫ్ నేర్పింది మాకు. అది పరిస్థితులు నేర్పాయి. సో ఇంకో విషయం ఏంటంటే బ్రతకతేరో నేర్పలేదంటే, ఎందుకంటే మా పిల్లలు మేమైతే ఎక్కడ పోయినా ఏలుముద్ర రుచుతాము. చదవాలని మా పని, ఈ పనికి పదమరం మా అమ్మ ఈ పనికి పదమని మేము అడగలే. మా పిల్లలు చదవాలనేదే కానీ మాకు కూలి చేయాలని ఆశే లేదనమాట మా పిల్లల మీద. అట్లే చదివించుకుంటుంది. ఇప్పుడు మా పని మాకే బరువు అయ్యేది కదా, అప్పుడు నేర్పిలేరు అనే మాట చూపిస్తాడు అనమాట వినోదం. అంతే. అది కూడా ఇప్పుడు కాదు, గతంలో అంటుంటే కొన్నిసార్లు గుర్తు చేసుకొని బాధపడుతుంటారు అనమాట. ఓకే, ఏదేమైనప్పటికీ మేబీ మా అమ్మలు ఏదో పని నేర్పించింటే యూట్యూబ్లోకి వచ్చి ఉండకపోయే వాళ్ళు మేము. సో ఏదైనా మనం మంచిగా అంటారు కదా. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. తల్లిదండ్రులను గౌరవిస్తే ఆయుష్ పెరుగుతుందంట, బైబిల్లో చదివించి నేను. సో చాలా రకాలుగా హింస పెట్టానులేండి నేను కూడా. సో సారీ అమ్మ, సారీ. అండ్ ఇప్పుడు ఎమ్మెల్యేకి వాళ్ళ అమ్మల దగ్గరికి వెళ్తాము. ఏడుంది జడ అయితే గ్యారంటీ జడ కాదు, అది అనకాశానని చేసేయలేమంటే రాజేసి నీకు పని గుర్తుంటుంది. ఒక టైం వచ్చినాక నవ్వుకుంటూ చూస్తావులే నువ్వు. అది సో సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్త్రీకి హ్యాపీ 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 మదర్స్ డే ఫ్రెండ్స్. అండ్ ప్రజెంట్ అమ్మలకి, ఫ్యూచర్ కాబోయే అమ్మలకి అందరికీ హ్యాపీ హ్యాపీ మదర్స్ డే. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు ఎమ్మెల్యేకి వెళ్తున్నాం, పదంపా పదమ్మా. ఏమి వద్దంట పంప మరి ఆటలేకే. నీకు కూడా హ్యాపీ మదర్స్ డే అమ్మా. నువ్వు కూడా ఇద్దరు పిల్లలు అమ్మవి. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్స్. కొంచెం కలర్ ఉంది, ఏమనుకోకండి. పదమ్మా మరి పదంపా. బుమ్ 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 పదామండి. లేదండి ఇంటి పదం.
ఐరా దా మిస్సి టిక్క 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 ఇవి బాగాలేమా తినొద్దు తిను బాగున్నా తిను నాన్న తెచ్చాడు కదా నాయన నువ్వు పెయింటర్ కదా ఏడదే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఇంకా ఈరోజైతే మాత్రానికి చాలా అంటే చాలా మంచి రోజు, నాకైతే మాత్రం చాలా సంతోషమైన రోజు అనమాట. ఎందుకంటే అమ్మ లేకపోతే నేను లేను కాబట్టి ప్రతి సంవత్సరం అమ్మకి ఏదో ఒకటి అంటే అప్పుడు పెళ్ళి కాకముందైనా సరే నేనైతే ఖచ్చితంగా ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లాంటివి దాపెట్టుకుంటుంటాను అనమాట. ఎక్కువ డబ్బులు లేదు, 20 రూపాయలన్నా 10 రూపాయలన్నా దాపెట్టుకుంటుంటే అది బ్రేకర్ షాప్లోకి పోయి క్రీమ్ బన్ తీసుకొని వచ్చి అమ్మకి తినిపిస్తుంటాను అనమాట. హ్యాపీ మదర్స్ డే మార్కషన్ అని. ఎక్కువ సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదన్నమాట ఎప్పుడు కానీ. కనీసం నాకు నా వల్ల అయినంత అమ్మకి అయితే మాత్రానికి అట్లా జరుపుతుంటాను అనమాట. ఇంకా లేదంటవా పెళ్ళైనాక కొన్నిసార్లు ఫోన్ చేసి చెప్పడము విశేష, లేదంటవా ఇట్లా ఎప్పుడులాగే పోయి అమ్మకి విశేష చెప్తుంటాను అనమాట. నాకు చాలా సంతోషంగా ఉండేది. ఇంకా ఇప్పుడు నేను కూడా తల్లినే కాబట్టి ఇంకా సంతోషం అనమాట. ఎందుకంటే పిల్లలు అయిన తర్వాత నా జీవితం ఇంకా మారింది. నాకైతే చాలా సంతోషమైంది. నేను ఇంకా నా జీవితం అయితే మాత్రానికి పెళ్ళి కాకముందు పెళ్ళి అయిన తర్వాత కంటే నేను ఎక్కువ సంతోషంగా ఉండింది, ఎక్కువ బాగుండింది అయితే నేనైతే మాత్రానికి తల్లినైన తర్వాత. చాలా మార్పులు అయితే జరిగేవండి నా జీవితంలో కానీ, తర్వాతకి పరిస్థితుల వల్ల కానీ. నాకు వినోద్ పిల్లలు కానప్పుడు కూడా ఒకలాగుండే, పిల్లలు అయిన తర్వాత ఇంకోలాగుండి ఇప్పుడు పిల్లలు మేము అనే జీవితంలో ఉన్నాడు. అది ఇంకా సంతోషకరమైన విషయం నాకు నా జీవితంలోనైతే. పిల్లలైతే చాలామంది కూడా వినోద్కి పిల్లలైతే బాగుంటుంది, వీడు మారితే బాగుంటుందని చాలా వరకు ఊర్లో వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఎంతమంది అనేవారు. కానీ నిజంగా పిల్లలైతే మాత్రానికి ఆ జీవితమే వేరు. నేనైతే మాత్రానికి నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు అది ఏదైనా ఉంది అని అంటే అమ్మనైన తర్వాతే. ఫస్ట్ టైం అయితే మాత్రానికి ఐరమ్మ అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా సంతోషం అంతా ఇంత కాదు, చాలా సంతోషం అనిపించేది పాప పిలుస్తుంటే. తర్వాతకి ఇంకా ఇద్దరు పిల్లలు ఇంట్లో బుడి 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 నడుస్తుంటే ఇంకా ఆ సంతోషం ఇంకా వేరుగా ఉంటుంది అనమాట. పిల్లల్ని ఏదైనా కోపం వచ్చి కొట్టినా, కోపం వచ్చి తిట్టినా సరే పిల్లలకి నేను తల్లిగా చేస్తుంది కరెక్టే. ఇప్పుడే పిల్లల్ని కొట్టినా తిట్టినా సరే ఇప్పుడే అర్థమయ్యేటట్లు మనం చెప్పుకోవాలనుకషన్ అనేది నా ఉద్దేశం అనమాట. వినోద్ కూడా ఎప్పుడైనా కానీ అయినా మనకు కసిరియద్దు నిశ్చయమ్మ కసిరియద్దు అనుకుంటే ఉంటాడనమాట. తను ఏమనుకున్నా నేను తిట్టుకుండా కొంచెం కసిరించుకుంటుంటే పిల్లలు అనేది మన దారిలోకి వస్తారు, మనం మాట్లాడుతమవుతాయి. ఏదైనా చేసినా సరే ఓహో ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదేమో, అందుకోసమే మా అమ్మ నన్ను కొట్టేదే, మా అమ్మ నన్ను తిట్టేది అనుకోసానని పిల్లలు అర్థం చేసుకుంటారని నేను కొంచెం గట్టిగా పిల్లలకి చెప్తూ ఉంటాను. ఏమి వినా అవి తీసుకొని వస్తుంది కూరగాయలు ఇట్లా దీంట్లో పెడితే వాడుకోవా, తీసి ఫ్రిడ్జ్లో సర్దుతాను. ఫస్ట్ మా అమ్మది వేస్తాం. ఏమేమి తెచ్చావా? ఇది పూతగడ్డ, బీరకాయలు, దోసకాయలు, టమాటా పండ్లు. మా బాబాయ్ కలిస్తే నువ్వు ఫోన్ చేస్తే 2 రోజులు మార్కెట్ పోయింది కానీ మంచిగా ఫోన్ చేద్దామంటే బ్యాలెన్స్ లేదనమాట. అంటే మంది దండిగా ఉంటారు కదా మార్కెట్లోన, సో కనపరనమాట. అందులో ఒక తాను ఉండే పని కాదు, ఆడ కూరగాయలు మాట్లాడితే అదికి లోడ్ చేస్తుంటాడు అనమాట. సో కష్టం ఫోన్ లేకుంటే పట్టుకోవడము. ఎందుకంటే మనం బాడీ వేయటం, వాళ్ళు సరుకులు తీసుకొచ్చేలోపు కలిసి తెచ్చుకున్నాను. ఇది లేదంటే వీళ్ళు బాడీ మాట్లాడుకున్న వీళ్ళకి ఇంటికి టైం అవుతుంది అనమాట. సో నిన్న రీఛార్జ్ చేసుకుంటాం అనమాట. రీఛార్జ్ గురించి చేసిన మా అమ్మ వీడియో గురించి చూస్తుంటారు నాకు తెలుసు. అత మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. అండ్ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించిన కాక. సరే ఈ ఫ్రిడ్జ్లో సరితే బాగుంటుంది. సరే సర్దుతాలే నేతగుండయి చేస్తా కొంచెం అమ్మయ్య.
అయ్యమ్మ వెయిటింగ్ ఏమి ఇంకా కదలరు ఇలా కదలరు అనుకోసారి ఉన్న పిల్లలు ఇంకా లేదంటే ఇంకా ఐరమ్మ ముందరనే అతనికి ఎత్తికి కూర్చుంటుంది ఎత్తుకుంటే వస్తారా రారా అని దోసకాయ తింటే మంచి చూడు విన్నాను ఓయమే వ్యాపారి ఫెయిల్ ఒకటి ఏమన్నది నువ్వు చేయది ఊకు నేను ఒకటి నేటికి చేస్తావు సో ఫ్రెష్ కాకరకాయలు టమాటా కూడా బాగా తిన్నాను ఇంకా ఇది కొంచెం బాగా ఎర్రగా మాగిన అనుకో టమాటా సార్కి సూపర్ ఉంటాయి పుల్లగా గుజ్జు గుజ్జు చల్లమ్మా ప్లేట్ అండి కాబట్టి ఎర్రగడ్డ ఏదో జ్యూస్ చేసుకొని తాగుతానంటది అవి తాగిందిలే చేసిందిలే అవును ఎర్రగడ్డలు దుబ్బు తెచ్చింది ఇచ్చి పంపించింది కదా పోయిన నెల అయిపోయినా మొత్తం తింటే అయిపోయా వేస్ట్ చేద్దాం ఏం వినదు 5 తింటేనే మేలు అన్ని ఇప్పుడు ఇవన్నీ కలిపే కాబట్టి తిన్నట్టే అన్నిటి చేసేది చదువుతాను మరి చదువు మళ్ళీ అన్ని దీంట్లో పెడితే చూడాలి భారతికి ఎప్పుడెప్పుడు పోదాం వాళ్ళ ముందుకి ఏమైనా ఉంటుందా అది నిన్న ఫోన్ చేసి చెప్తే అమ్మ నేను రేపు వస్తాను ఇంటికి అని చెప్తే మా అమ్మ మేము సడన్ గా చెప్తే ఏం వెళ్ళినా కదా అనుకేషన్ అని అనుకుంటారు ఏం లేదేమో ముఖ్యం వస్తాను ఇంటికి అనుకేషన్ అంటే సర్లేమ్మా రా అనుకేషన్ అని ఇది ఈ విషయం అని చెప్పలేను లేకపోతే ఆడ ఎవరైనా చెప్పిండొచ్చేమో మదర్స్ డే అని ఏమి ఇస్తాను ఇప్పుడు ఆటోలో పోయేటప్పుడు నీకు కొనిస్తానులే కురుకురే కొనిస్తాను అట్లాంటిది కొనిస్తాను పాపం కానీ కొనిస్తానులే నీసే అయిపోయి ఇది ఒక్కటి అయిపోతే మీ అమ్మని తనలాడుతున్నది ఎప్పుడు పోదామని ఓమే కొనిస్తానమ్మ ఉండు అవి లోపల పెట్టినాక ఇడిదే నీకే కొత్తది కొనిస్తాను అంతే ఓకే క్యారెట్ అదేమి కాకరకాయ డెలివరీ అయిన వాళ్ళు తింటే చాలా మంచిది అనమాట అందుకోసమనే దీంట్లో ప్రేమలకి అయితే ఇచ్చొస్తాను క్యారెట్ అన్నాను ఎర్రగడ్డ కాకరకాయ నేను డెలివరీ అయినప్పుడు కూడా మా అమ్మ ఎక్కువ ఇవే చేసిస్తుండే క్యారెట్ తర్వాత ఎర్రగడ్డ కాకరకాయ సిదిరినైన వాళ్ళకి ఇంకా షేర్ ఎక్కువ తినాలని మా అమ్మ ఒకటే కాకరకాయ కానీ షేర్లైనట్టు చేసిస్తుండే బాగా చేస్తారు అది చూసే నేను నేర్చుకున్నాను మా అమ్మతో కాకరకాయ చేయడం మా అత్త కాకరకాయ భలే చేస్తారు ఫ్రెండ్స్ బాగా చేస్తున్నారు సో చాలా మంది భారతీయ ఛానల్ కింద అయితే కామెంట్ చేస్తుంటారు అనమాట వీళ్ళే చేసుకొని తింటారు వీళ్ళకి మాత్రమే అవతలకి ఏమి ఇవ్వరు తీసుకోరు అని మాట్లాడుతుంటారు ఇప్పుడు ఈ ఎర్రగడ్డ కాకరకాయ అవతల అవుతున్నాయి కదా ఇది కూడా నాకు వీడియోలో పెట్టుకుంటే రావట్లేదు ఎందుకంటే ఎట్టుంటుందంటే ఇట్లాంటివి ఎట్టో ఏదో కావాలని చూపించుకునేది తీసినట్టు అనిపిస్తుంది నాకు ఒక్కసారి తీసినా కూడా ఇప్పుడు ఎడిట్ చేయాలో పెట్టాలో నాకు అర్థం కావట్లేదు మా ఎన్నోళ్ళు కానీ మా అమ్మోళ్ళు కానీ ఎవరన్నా ఎప్పుడైనా చెప్పినట్టు మీకు ఏమైనా అనిపించిందండి చెప్పారా పోనీ చెప్పకపోయినా లేకుండా ఏమైనా అనిపించేటట్టు వాళ్ళు ఏమైనా బిహేవ్ చేశారా అవతల నుంచి మాకేంటి ఇవ్వరు లేకపోతే మాతో సరిగ్గా లేరు వినేవాళ్ళని ఎప్పుడైనా మా అన్నోళ్ళు కానీ మా ఫ్రెండ్లు కానీ మా అమ్మలు కానీ ఎప్పుడైనా చెప్పారా పోనీ ఈ కొన్ని అమ్మ ప్లీజ్ దయచేసి సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇచ్చేది వీడియో తీస్తేనే ఏదో వీడియో కోసం ఇచ్చినట్టుంటుంది ఫ్రెండ్స్ అందుకే నాకు ఎక్కువ అట్లాంటివి పెట్టను అనమాట సో మేము చాలా బాగున్నాం మా అన్నోళ్ళు మా అమ్మలు మేమంతా సో ఇట్లాంటివి ఇచ్చేటివి తీస్తేనే కొంచెం ప్లాస్టిక్గా అనిపిస్తుంది నాకు ఇచ్చేటివి అట్లాంటివి వీడియో తీయాలంటే సో అందుకే నేను తీయను మరి మేబీ కనిపించట్లేదు కాబట్టి మీకు అలా అనిపించి ఉండొచ్చు కానీ సో ఏమీ లేదు మా ఫ్యామిలీలో మేము అందరం బాగున్నాం మా అన్నోళ్ళకి మేము ఇస్తాం మా అన్నోళ్ళు మాకేసి ఇస్తారు సో మా అమ్మ అందరూ బాగున్నాం ప్లీజ్ దయచేసి మీకు ఏమైనా అనిపిస్తే అది మాత్రం నిజం కాదు
సో దయచేసి అర్థం చేసుకోండి. వెయ్యి ఇచ్చొస్తాను, నువ్వు ఇవి చదువుతావా? సరే వదిలేక నేనే చదువుతాను, నీకేం తెలుసు. ఎట్లా నాకు వచ్చినట్టు చదువుతున్నా తీసుకొని రా. దీంట్లో పెట్టాలా? ఎర్రగడ్డ తినేనా చేసేనా అంటావు? లేటివి చూడండి, ఈడిడే ఎంత అబద్ధం చెప్తుంది. అవి ఇప్పుడు కాదులే, ఇవి ఎట్లా అయిపోయావే? ఇవి ఎప్పుడు మొన్న నన్ను తెచ్చినవి అవి అయిపోయావా? దుబ్బు దుబ్బు ఉన్నట్టు చూసుకోసారి తిన్నాక తినేనని చెప్తాను. వేస్ట్ చేయదు దయచేసి. లేదు రవి, నాది అవి ఏం వేస్ట్ చేసినాను. మరి పెట్టి దీంట్లోకి వెళ్ళా? ఏ దాంట్లోకి ఏం కదా, అవి కొంచెం ఎండిపోయినా కూడా తింటాను. అవి తినడం వల్లే నాకు కొంచెం మేలు అనిపిస్తుంది. మొన్న ఇటుకి వేయండిగా కాయగూరలకి, అట్లా అప్పుడు తెచ్చుకునేవి అవి. జరగండి ముచ్చేసాను ఇంకేం తెలుసు కూడా. పోదామండి. చలో మీదే రేటింగ్ నాది అయిపోయింది. రానిసి కదా కాయగూరలు పెట్టప్పుడు వెనక్కి కూర్చోండి మా అయిరా, నా రాను, మీరే పోండి. ఇంకా బాయ్ బాయ్. నన్ను లేకుండా కూడా పోయేటట్లేరు మీరు. మా అమ్మ అయితే ఫోన్ చేస్తున్నది. హలో మా ఉండు వస్తుందా? అయిపోయినా పని ఇప్పుడు వడ్డేస్తున్నావా? సరే సర్లే వస్తున్నా, బయలుదేరేనే. మటన్ చికెన్ అనగమ్మనండి. చికెన్ అన్నా మటన్ అన్నది అమ్మన్న అంటది అంటాడు. వస్తున్నాడులేమా. ఈరోజు ఎమ్లూరులో కూడా చర్చి ప్రతిష్ఠ ఉన్నది అనమాట. ఆడే ఉంటాయి వినోద్ భోజనాలు. మధ్యాహ్నం ఆడే ఉంటాయి. ఇంకా ఆటో అంగి మరిసి వచ్చింటివి, మరి పోయి తీసుకొని వస్తే ఫస్ట్ టైం ఇంకా ఆటో ఇంకా కొత్తలానే ఇంకా ఇది అంగి కొనుక్కోలేనప్పుడు ఫైన్ పడేది. అప్పటి నుండి ఇంకా దారికి వచ్చినాడు వినోద్. బాడీ పోయింది కదా, చర్చ్ కట్టి పోయింది, లైట్ లేసి బాగా డెకరేట్ చేసింది చర్చ్. చికెన్ టమాటా ఇది తీసుకొని వస్తుంది. ఉప్మరవే ఉప్మరవే తినస్తుంది. వాళ్ళ చికెన్ కావాలి, చికెన్ కావాలంటే. బాగున్నావా? మీరు బాగున్నారా? హ్యాపీ మదర్స్ డే. వద్దులే, నీకే నాలుగు కూడా తగ్గినాయి కదా ఇప్పుడు. మదర్స్ డేనా తండ్రి డేనా? మదర్స్ డే. మదర్స్ డే నాన్న అడేటవులే అనుకుంటే చికెన్ చేసి చెప్పాలి కదా. నిన్న వస్తానని చెప్పినా చెప్పేవంతే. ఇతడి చెప్తే వీడియో సర్ప్రైజింగ్ ఏముంటుంది నీకు? ఇంకా ఇవన్నీ వస్తాను లే అని చెప్తే నిన్నే. మరొకసారి హ్యాపీ మదర్స్ డే. మాకు మేము మామూలుగా మరి చేయదు పని లేదే. మమ్మీ ఎవరు లేదని చింత చేస్తున్నారు చూడండి మా అమ్మగా. మా పాప మరి ఇంటి వేరే, నాన్న మా ఇంటికి వచ్చాను కదా. ఇంకా ఇంతకు కానీ మరి వస్తే టెన్షన్ పెట్టుకుంటారు. ఇంకా పోయినా ఒకటి వచ్చినా ఉన్న ఒకటి వచ్చినా మా అమ్మతో. ఆటోకి వేయడనమాట. ఇంకా ఈ లోపలైతే ఇంకా అమ్మ టిఫిన్ చేసింటే ఇంకా ఉప్మా చేసింటే ఉప్మా తింటే తర్వాతకి వచ్చేసి ఇంక చికెన్ అయితే తెప్పించదనమాట. చికెన్ అయితే చేయాలి ఇంక నేనే. అమ్మ అయితే మాత్రం ఇంకా చర్చికి రెడీ అవుతుంది. తాయిరా ఏం తింటున్నావైరా నువ్వు? ఇంకా చికెన్ అయితే తెప్పించేదే. ఇంకా నేనైతే కడిగి ఉప్పు కారము పసుపు మసాలాలు వేసి పెట్టాను అనమాట.
చూడండి ఒకటే బయట బయట అనుకుంటుంటుంది అది వంట చేద్దాం దా మమ్మీ గహా అయిరాగా నన్ను నీతో కచ్చిడే నీతోనే నన్ను ఆయన వస్తాడు ఇప్పుడు పోతానులే నువ్వు ఈడే ఉండు మనం పోతాం బాయ్ ఓకేనా రా ఎవరు పోతారు బాయ్ మరి సంగ వేరా నన్ను వంట చేసి వస్తాను తీసుకో బట్టలు తీసుకో సతా వేద్దామని చెప్పులు వేసుకోపో కాలగలేవా చెప్పులు వేసుకోమా ఇప్పుడే తాగద్దు మమ్మీ కాయరమ్మ మా అమ్మ కలిసి అయితే చర్చికి అయితే పోతున్నారనమాట నేను వంట చేసిపోతాను ఓకే పరంగా రాయిరా బాయ్ చెప్పులు వేసుకుందా పిచ్చదనా అట్లే పోతుందంట అట్లే మమ్మీ అయిరా మమ్మీ చెప్పులు బాయ్ ఇంకా అమ్మ ఐరా పాప అయితే మా దానికి చర్చికి అయితే పోయారనమాట ఇంకా వినోద్ కూడా ఫోన్ చేసి వంట ఏదో రా వినోద్ అనుకోసానంటే ఊరి వేయండి బేబీ ఇంక నువ్వు చర్చి వేయరా అనుకోసానే ఇంకా అందుకోసమనే ఇంక ఇప్పుడైతే నేను చర్చికి అయితే పోతున్నాను నేను ఇంటి పక్కన ఇమ్మనమాట ఇంక ఎవరు లేరులని కూక అయితే నేను ఇంకా అట్లా బయట తిట్లాడుతుంటే ఈ చర్చి వేలాగా పెద్దమ్మ అంటే రా పాప పోదాం అనుకోసానే అమ్మయ్య అనుకోసానని ఇంకా ఇద్దరు కలిసి అయితే పోతున్నాం ఒక్కతే అక్కడ పెట్టారనమాట గ్రౌండ్లో నా చర్చి దగ్గర కాదు ఇప్పుడు ఇంకా మంది దండికి వస్తారు కదా చర్చి ప్రతిష్ట అంటే అందుకోసమనే వేరే చోట అయితే పెట్టారే ఇంకా అటుకైతే పోతున్నాము చర్చి పోదామా అవయ్య నువ్వు నాను ఐరా అక్క ఐరా ఫాయ అవయ్య కూడా పోయా కదా కూడా బహుశా ఇలాగే ఉపదేశకునికి చాలా దగ్గరగా సమీపంగా కూర్చోగలిగితే మీకు ఈ సందేశాన్ని నేను మోసుకొని వచ్చాను కాబట్టి మీరు కూడా నా ప్రవర్తనను సిద్ధపరచుకొని దేవునికి మాత్రమే చెందే అత్యధిక గౌరవ ఆరాధన విధేయతలు నేను ఇవ్వకపోతే అది సగము భక్తి కాదు. అలాగే నేను దేవునికి అత్యధిక గౌరవము వినయ విధేయతలు ఆరాధన ఇచ్చువానిగా దానిగా చూపడిన మమ్మల్ని అందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినమున మీరు మాతో ఉన్నారు. 89వ వార్షికోత్సవాలు మా ప్రభా చర్చ్ యానివర్సరీని ఈ విధంగా సెలబ్రేట్ చేయడానికి మీరు చూపిన కృపలకై స్తోత్రం. ప్రత్యేకంగా మా ప్రభా మరి నడిపించబడిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనమైతే తిన్నామన్నమాట ఇంటికైతే పోతున్నాం. ఇంటి వల్ల మనిషి కదా ఇంకా అయిరా అయిరా పోదాం ఇంటికి. నువ్వు అటు వేయడప్పుడే అమ్మ అవ్వయ్య అవ్వయ్య అని అడుగుతుంది. ఏమన్నా నువ్వు ఉంటే పైసలు పడతాయా అని అభిలాష పిల్లి. చర్చి అయిపోయింది. చర్చి కూడా చూసుకొని అయితే వచ్చామన్నమాట. ఇంకా కరెక్ట్ టైంకి వినోద్ వచ్చా. ఇంకా కరెక్ట్ టైంకి వినోద్ అయితే వచ్చాడే. టోప్ పెట్టుకొచ్చుకున్నా కొట్టువే. అయినా నాకేం ఇబ్బంది లేదు. నీకేమవుతుంది? నాకంటే ఎక్కువ భారతి ఇబ్బంది పడుతుంది. పెట్టుకొచ్చుకున్నా టోప్ ఉంటానని ఇంత బాగా కనిపిస్తావా అని నాకు. అంటే నా ఇంటికి లేకపోతే అసలు ఇంక నేను మనిషి అసలు నీకు నచ్చనా? ఈ గుండెతో ఈ ముఖం ఎప్పుడు చూసలేదు కదా. పైన ఏ ఉండు సరిగ్గా కూర్చోరా. అందరికీ మరొకసారి హ్యాపీ మదర్స్ డే. ఇంకా ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా కొత్త మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం. అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. బాయ్.